హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మోనికా వ్లాగ్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా ఈజీగా టేస్టీగా హోమ్ స్టైల్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగానే వంకాయలు 4 సైడ్స్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసుకొని కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చాక పక్కన తీసేసి పెట్టేసుకోండి. మసాలా కోసం నేను ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చాను ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి అని. సేమ్ క్వాంటిటీలో వేసుకుంటే మీకు స్పైసెస్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అలా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, చిన్న టొమాటోలు 2 ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. కళాయి పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ చేసుకున్న పేస్ట్ అదే గ్రైండర్లో కొంచెం వాటర్ వేసేసుకోండి. నీట్గా ఒక 10 మినిట్స్ మగ్గించేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయిన తర్వాత వంకాయలు వేసుకొని 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. వేడివేడిగా చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. టేస్టీ